బల్కంపేట టెంపుల్ దగ్గర 10 టీవీ మహిళా రిపోర్టర్పై పోలీసులు ఓవర్ యాక్షన్. మంత్రులు కొండా సురేఖ, పొన్నం ప్రభాకర్ ఖండించారు. అనుచితంగా ప్రవర్తించిన పోలీస్ సిబ్బందిపై చర్యలకు హామీ ఇచ్చారు. మహిళల పండుగలో మహిళా రిపోర్టర్కు ఇలా జరగడం బాధాకరమని కొండా సురేఖ అన్నారు. మహిళా రిపోర్టర్కు ఎదురైన చేదు అనుభవానికి మంత్రి పొన్నం క్షమాపణ చెప్పారు. ఇలాంటి ఘటనలు మళ్లీ జరగకుండా చూస్తామని హామీ ఇచ్చారు. బల్కంపేట ఎల్లమ్మ కళ్యాణం సందర్భంగా దర్శనానికి భక్తులు పోటెత్తారు. మీడియా కవరేజ్కు వెళ్లిన 10 టీవీ లేడీ రిపోర్టర్తో పోలీసులు దురుసుగా ప్రవర్తించారు. బల్కంపేటలో పోలీసుల ఓవర్ యాక్షన్కు సంబంధించి మంత్రులు ఒక్కొక్కరిగా స్పందిస్తూ ఉన్నారు. 10 టీవీ మహిళా రిపోర్టర్పై పోలీసులు ఓవర్ యాక్షన్ చేస్తున్న దృశ్యాలు మనం చూస్తూ ఉన్నాం. ఒక మహిళా రిపోర్టర్ విధుల్లో ఉండి తన డ్యూటీ తను చేస్తుంటే పోలీసులు ఏ రకంగా తన మీద అనుచితంగా ప్రవర్తిస్తున్న దృశ్యాలు అయితే మనం చూస్తూ ఉన్నాం. మరోవైపు మంత్రులు తనను ఓదారుస్తున్న దృశ్యాలు కూడా ప్రస్తుతం మనం 10 టీవీ స్క్రీన్ మీద చూస్తూ ఉన్నాం. చూడొచ్చు ఆ దృశ్యాలు. ఒక మహిళా రిపోర్టర్తో ఎంతో ఏ స్టైల్లో ఆయన వాగ్వివాదాన్ని దిగుతున్నారో, ఏ రకంగా తన మీద అరుస్తున్న దృశ్యాలు అయితే మనం చూస్తూ ఉన్నాం. అయితే ఖచ్చితంగా అతని మీద చర్యలు తీసుకుంటాం, ఇటువంటిది మరోసారి జరగకుండా చూసుకుంటామంటూ కూడా మంత్రులు అయితే హామీ ఇస్తున్నారు. ఒక్కొక్కరుగా నాయకులు, మంత్రులు స్పందిస్తున్న దృశ్యాలు చూస్తూ ఉన్నాం. మరోవైపు 10 టీవీకి చెందిన మహిళా రిపోర్టర్ బాధపడుతుంటే తనను ఓదారుస్తున్న దృశ్యాలు కూడా చూస్తూ ఉన్నాం. ఆ దృశ్యాల్లో మంత్రి పొన్నం ప్రభాకర్ కావచ్చు, గద్వాల విజయలక్ష్మి కావచ్చు, వీరందరినీ కూడా మనం చూస్తూ ఉన్నాం. తాజా అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి సునీల్ సిద్ధంగా ఉన్నారు. సునీల్, తెలంగాణ రాష్ట్రంలోని ఎంతో ప్రతిష్టాత్మకంగా బల్కంపేట ఎల్లమ్మ కళ్యాణోత్సవం కూడా ప్రతిసారి కూడా ఎంతో అంగరంగ వైభవంగా జరుగుతూ ఉంటుంది. ఈ యొక్క కళ్యాణాన్ని కవర్ చేయడానికి వెళ్ళినటువంటి 10 టీవీ రిపోర్టర్, ఒక మహిళా జర్నలిస్ట్ పైన ఈరోజు ఒక సబ్ ఇన్స్పెక్టర్ అధికారి ఏకంగా అసభ్యకరమైనటువంటి పదజాలంతో దూషించడం, అదేవిధంగా ఆమె ప్రెగ్నెన్సీతో ఉంది, నేను కవర్ చేయడానికి లోపలికి వెళ్తున్నానంటూ కూడా చెప్పినప్పుడు కూడా ఆ మాటలు వినకపోకుండా అసభ్యకరంగా యావత్తు పోలీస్ శాఖ మొత్తం కూడా తలదించుకునే విధంగా వ్యవహరించినటువంటి ఎస్ఐకి సంబంధించి దానిపై కూడా ఇప్పటికే అధికారులకు, మరోవైపు అటు మంత్రులకు సైతము ఫిర్యాదు చేయడం జరిగింది. మొత్తం బల్కంపేట ఎల్లమ్మ ఆలయంలో ఒక టెన్షన్ వాతావరణం జరుగుతుంది. ఎందుకంటే భక్తులు కావచ్చు, అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి జర్నలిస్ట్ కావచ్చు, ఇక్కడ ఉన్నటువంటి నిర్వాహకులు కూడా ఎలాంటి వసతులు కూడా ఏర్పాటు చేయకపోవడం, అదేవిధంగా ఇతర జిల్లాల నుంచి బందోబస్తుకు వచ్చినటువంటి పోలీస్ అధికారులు మినిమం రెస్పాన్స్ అంటే బిహేవియర్ వివరించకపోవడం పట్ల తీవ్రంగా ఆగ్రహం కూడా స్థానికులు వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. ఒక మహిళా జర్నలిస్ట్, అది కూడా ఒక 10 టీవీ మహిళా జర్నలిస్ట్గా ఉన్నటువంటి ఒక మహిళను పట్టుకొని, అది కూడా ఒక ప్రెగ్నెన్సీ లేడీని పట్టుకొని ఏకంగా దుర్భాషలాడడం, అదేవిధంగా అసభ్యకర పదజాలం వహించినటువంటి ఈ యొక్క సబ్ ఇన్స్పెక్టర్పై తీరుపై మాత్రం యావత్తు అటు స్థానికులు కావచ్చు, సంబంధించిన భక్తులు కావచ్చు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే ఆ మహిళకు సంబంధించిన తీరుకు సంబంధించిన దానిపై కూడా ఇప్పటికే మంత్రి పొన్నం ప్రభాకర్ దృష్టికి కూడా తీసుకెళ్లడం జరిగింది. మంత్రి హామీ కూడా ఇవ్వడం జరిగింది. ఈ యొక్క బల్కంపేట ఎల్లమ్మ ఆలయం కళ్యాణోత్సవానికి ఇప్పటికే మంత్రి కొండా సురేఖతో పాటు మంత్రి పొన్నం ప్రభాకర్, మేయర్ గద్వాల విజయలక్ష్మి, అది కూడా ఒక మహిళా మేయర్గా ఉంది, మహిళా మంత్రి వచ్చింది. ఆ మహిళ ఏకంగా కళ్యాణోత్సవంలో మహిళకు ఇంత కించపరిచినటువంటి వ్యాఖ్యలు చేసినటువంటి ఎస్ఐ సబ్ ఇన్స్పెక్టర్ అధికారిపై చర్యలు తీసుకోవాలని ఇప్పటికే ఆ మహిళా జర్నలిస్టు ఇప్పటికే ఫిర్యాదు కూడా చేయడం జరిగింది. మహిళా జర్నలిస్ట్ చేసినటువంటి అభ్యర్థనను స్పందించినటువంటి మంత్రులు వెంటనే అతనిపై చర్యలు తీసుకుంటామని హామీ కూడా ఇవ్వడం జరిగింది. దీనికి సంబంధించి మన జర్నలిస్ట్, మన కొలీగ్ మనతో ఉన్నారు, వారిని అడిగి మన విషయాలు అసలు ఏం జరిగింది, ఏమని చెప్పాడు, అసలు ఏమని మాట్లాడారు? రైట్ సునీల్, మార్నింగ్ కవరేజ్ కోసమని మార్నింగ్ ఇక్కడ చేరుకోవడం జరిగింది. అయితే అదే లోపలికి ఎంట్రీ కావాలి అని అడిగాము. దానికోసము మన ఐడి కార్డ్ చూపించడము, మీడియా ఐడి కార్డ్, అలాగే లోపలే మా క్రూ ఉన్నారు, వెళ్ళాలి అంటే వెంటనే పంపించలేదు. అయితే ఆ టైంలోనే వేరే వాళ్ళని లోపలికి పంపిస్తున్నారు, విఐపి ఫ్యామిలీస్ని. విఐపీలు మాత్రం ఫ్రీగా వదిలిపెడుతున్నారు, జర్నలిస్ట్ అంటే మాత్రం ఆపేసిరు, అంతేనా? ఎస్, అంటే నా కళ్ళ ముందే ఒక 10 మందిని లోపలికి పంపించడం జరిగింది. సో నేను అడిగాను, ఎలాగో 10 మంది వెళ్ళారు కదా, మేము ఆన్ డ్యూటీలో ఉన్నాము, కొంచెం లోపలికి పంపించండి అని కూడా చెప్పాను. అలాగే ఐడి కార్డ్ కూడా చూపించాను, అయినా సరే ఆపేశారు. నేను చెప్పాను, సార్ నాకు లైవ్ ఉంది, లైక్ నేను అక్కడ ఉండాలి అని చెప్పాను, దాన్ని పట్టించుకోలేదు. ఇంకా నేను ఓపిక పట్టలేక నేను నా హెల్త్ కండిషన్ కూడా చెప్పడం జరిగింది. హెల్త్ కండిషన్ చెప్తే ఇది నిజమా చూపించు అని అంటున్నారు. నాకే బాధ అనిపించింది, ఎందుకంటే వీఆర్ లివింగ్ ఇన్ ఏ ఉమెన్ ఫ్రెండ్లీ పోలీస్ సొసైటీ అని అనుకుంటున్నాం. తెలంగాణ
పోలీస్ శాఖ మీద ఎంతో గౌరవం ఉంది. కాకపోతే ఇలాంటి పరిస్థితులు అంటే ఆన్ డ్యూటీ నిమిత్తం వచ్చినా కూడా ఇలాంటి అనుచిత వ్యాఖ్యలు చేయడం, దురుసుగా ప్రవర్తించడం అనేది చాలా బాధాకరము. ఎస్ఐ పేరు కానీ ఆ ఎస్ఐ ఎక్కడ ఉంటాడు ఏమైనా వివరాలు తెలిసాయా మీకు? రైట్, ఎస్ఐ ఎక్కడ వర్క్ చేస్తారో తెలీదు, బట్ ఎస్ఐ పేరు వచ్చేసి ఎం సురేష్ అని తెలిసింది, సబ్ ఇన్స్పెక్టరే. ఎందుకంటే వాళ్ళు ఆన్ డ్యూటీలోనే ఉన్నాము, మేము ఆన్ డ్యూటీలోనే ఉన్నాము. అలాంటిది అందరం ఒక వర్క్ నేచర్లో ఉన్నప్పుడు కొంత రిలీఫ్ అయితే ఇవ్వాలి. ఎవరైతే వర్క్ ప్లేస్కి వచ్చారో జర్నలిస్ట్ కానీ వాళ్ళకి రెస్పెక్ట్ ఇవ్వాలి. ఎందుకంటే అందరము పబ్లిక్ కోసమే సర్వ్ చేస్తున్నాము మార్నింగ్ నుంచి. ఇది పూర్తిగా ఖండించదగ్గ. కలిసారు మీరు, మంత్రికి దృష్టికి తీసుకెళ్లారు, మంత్రులు హేమాని హామీ ఇచ్చారు. రైట్, మంత్రుల దృష్టికి వెళ్ళడం కూడా జరిగింది. వాళ్ళు క్షమాపణలు చెప్పారు, ఇలాంటివి రిపీట్ అవ్వకుండా చూసుకుంటామని చెప్పారు. అలాగే కొండా సురేఖ గారు కావచ్చు, అలాగే పొన్నం ప్రభాకర్, మేయర్ విజయలక్ష్మి గారు, వీళ్ళందరూ రియాక్ట్ అయ్యారు, సారీ చెప్తాం. అలాగే ఆ సదరు ఎస్ఐ మీద యాక్షన్ తీసుకుంటామని కూడా చెప్పారు. బట్ ఏదేమైనా ఇలా ఎంతో మంది అమ్మాయిలు ముందుకు వచ్చి ప్రతి రంగంలో ది బెస్ట్ ఇస్తున్నారు. అలాంటి వాళ్ళకి గౌరవం ఇవ్వాలి, కానీ ఇలా కించపరిచేలాగా మాట్లాడకూడదు. ఏదేమైనప్పటికీ అమ్మాయిలు కూడా లైక్ ఇవేం పట్టించుకోకుండా ముందుకు వెళ్ళి దూసుకువెళ్ళాలని నేనైతే కోరుకుంటున్నా. ఖచ్చితంగా మా కొలిక్ చెప్తుంది తేజ, ఖచ్చితంగా ఇలాంటి వారిని ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించలేదు. తెలంగాణ రాష్ట్రంలోనే దేశవ్యాప్తంగా పోలీస్ శాఖకు ఎంతో విశిష్టమైనటువంటి గౌరవం ఉంది. అదేవిధంగా తెలంగాణ పోలీస్ శాఖ ఎక్కడ పనిచేసినా ఆ చోట పోలీసులతో పాటు జర్నలిస్టు సైతము వారితో వెన్నంటూ ఉండి ప్రతినిత్యం వారితో పాటు పనిచేస్తుంటారు. నిత్యం వారు చేసినటువంటి కార్యక్రమాలను కవర్ చేస్తూ ఉంటారు. అది కూడా ఈ రోజు జరిగినటువంటి మా కొలిక్ మీద, మా తేజస్వి, మా రిపోర్టర్ మీద జరిగిన తీరు మాత్రము ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించే పరిస్థితి లేదు. తెలంగాణ రాష్ట్రంలో రాష్ట్ర పోలీస్ శాఖ ఇప్పటికే డీజీపీ రవిక్తో దృష్టి కూడా ఈ యొక్క సమస్యను తీసుకెళ్ళాం, మంత్రుల దృష్టి కూడా ఈ సమస్యను తీసుకెళ్ళాం. కాబట్టి ఖచ్చితంగా ఇలాంటి సంఘటనలు మళ్ళీ పునరావృతం కాకుండా ఉండాలని మాత్రము అటు అధికారులతో పాటు అటు జర్నలిస్ట్ యావత్తు మీడియా రంగం కూడా కోరుతున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. తెలంగాణ దేశంలోనే తెలంగాణ రాష్ట్ర పోలీస్ శాఖకు ఒక ప్రత్యేకమైనటువంటి స్థానం ఉంది. మనం చూసాం అనేక రంగాల్లో తెలంగాణ పోలీసులకు వచ్చినటువంటి అవార్డులు సైతం మనం చూసాం. అలాంటి పోలీస్ శాఖతో ఉన్నటువంటి గౌరవం ఈ రోజు చేసినటువంటి ఒక సబ్ ఇన్స్పెక్టర్ చేసిన తీరు మొత్తం కూడా పూర్తిగా తన తీరు మాత్రం పూర్తిగా విరుద్ధంగా ఉంది. ఇలాంటి వారిని కఠినంగా ఉపేక్షించే పరిస్థితి లేదు, కఠినంగా చర్యలు తీసుకోవాలంటూ కూడా యావత్ మీడియా రంగంతో పాటు అదేవిధంగా టెన్ టీవీ పక్షాలను కూడా కోరుతున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. మొత్తం మీద బల్కంపేట ఎల్లమ్మ ఆలయం కళ్యాణోత్సవం మాత్రం అంగరంగ వైభవంగా జరిగింది. మొత్తం మీద మనం చూడొచ్చు, చాలా వరకు మన జర్నలిస్ట్ తేజస్వి ఒకటి చెప్తుంది, ఇలాంటి వారిని ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించలేదు. ఒక ప్రెగ్నెన్సీ లేడీని చూపించాలని ఏ విధంగా అతను కోరుతాడు, ఏ విధంగా అడుగుతాడు అనేది బాధన ఇక్కడ బాగా బలంగా వినపడుతుంది. ప్రస్తుతం మనం చూడొచ్చు, చాలా మంది మనం ఇలాంటి సంఘటనలు, మనం జర్నలిస్ట్గా ఉమెన్ జర్నలిస్టు అసలు ఈ రంగానికి రావడానికి ఎంతో ఇష్టపడుతుంటారు. అలాంటి మహిళా జర్నలిస్టులు ఈ రకంగా పోలీసులు చేసిన తీరు పూర్తిగా ఖండించాల్సిన విషయం. దీనిపై ఇప్పటికే అధికారుల దృష్టి తీసుకోవచ్చు, ఆ మంత్రులు కూడా హామీ ఇవ్వడం జరిగింది. కాబట్టి మరి చూడాలి అతనిపై చర్యలు తీసుకుంటా లేదని మాత్రం వేసుకోవాల్సింది చెప్పవచ్చు. రైట్, థాంక్యూ సునీల్.